రైతన్నలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులు ఎవరికైతే తమ ఖాతాలో ఇంతవరకు రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో, మీకు ఈ రోజు నుంచి ఈ నెల 31 తారీఖు వరకు మీ ఖాతాలో డబ్బులైతే జమ అయితే కాబోతున్నాయి. అలాగే రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు అందని వాళ్ళు ఉన్నారో, మీరు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. నేను ఈ వీడియోలో మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే మార్చి 26 తారీఖు బుధవారం. నిన్న మార్చి 25 తారీఖు వరకు రైతులకి ఎవరికైతే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే తమ ఖాతాలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేశారు. మిగతా రైతులకి ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఈ నెల ఆఖరి లోపు అంటే మార్చి 31 తారీఖు లోపు మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అయితే చేస్తున్నారు. ఎకరాన్ని చూసుకున్నట్లయితే ఎకరానికి 6,000 చొప్పున మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తున్నారు. అలాగే ఈ మార్చి 25 తారీఖు వరకు తెలంగాణలో ఉన్న 10 లక్షల రైతులకు మాత్రమే తమ ఖాతాలో డబ్బులు అనేది పడ్డాయి. మిగతా 13 లక్షల రైతన్నలకు ఈ మార్చి 31 తారీఖు లోపు మీ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు. కాబట్టి రైతన్నలు ఎవరికైతే తమ ఖాతాలో ఇంతవరకు రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో, మీకు ఈ మార్చి 31 తారీఖు వరకు వేచి ఉండాల్సిందే. అలాగే రైతన్నలకి ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో, మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే పెట్టండి. మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఎవరికైతే రైతు బంధు అందని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఏర్పాటు చేసిన రైతు బంధు కమిటీ మీటింగ్లో ఈ నెల ఆఖరిలోపు 10 ఎకరాలలోపు ఉన్న వారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. కానీ మిగతా రైతన్నలకి ఎవరికైతే 25 ఎకరాల లోపు ఉన్న వారికి వచ్చే నెల ఏప్రిల్ 15 తారీఖు వరకు వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు 1,78 కోట్ల రైతు బంధు డబ్బులు అయితే విడుదలైతే చేశారు. అలాగే ఆ డబ్బులు 2 నెలలుగా రైతుల ఖాతాలో వేస్తూ వస్తున్నారు. అలాగే రైతన్నలకి ఎవరికైతే 15 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ నెల ఆఖరిలోపు మీ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అయితే కాబోతున్నాయి. అలాగే రైతన్నలకి ఎవరికైతే తమ ఖాతాలో ఇంతవరకు రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో, మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.